సో డియర్ ఫ్రెండ్స్, సీటెడ్ క్లాసెస్కు స్వాగతం. సో ఈరోజు మనం అంటే జనరల్గా మనందరికీ తెలిసిందే సీటెడ్ సిలబస్ని తీసుకున్నట్టయితే మనకు 3 పార్ట్స్గా చేశారు. ఒకటి చైల్డ్ డెవలప్మెంట్, అంటే మనకు సిలబస్ తీసుకుంటే గైడ్ లైన్స్లో మనకు ఇచ్చారు. దయచేసి తప్పనిసరిగా మీ అందరి దగ్గర ఒక కాపీ ఉందని భావిస్తున్నాను. అందులో మనకు పేపర్ 1, పేపర్ 2 సిలబస్ కనుక సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 3 పార్ట్స్గా చేశారు సిలబస్. అంటే మన అనుకూలం కోసం ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ 15 మార్క్స్. అదేవిధంగా బి పార్ట్, ఏ పార్ట్ అన్నారు, బి అన్నారు. దీన్ని మనం ఒక కోణంలో ఏమని చెప్పుకోవచ్చు అంటే ఈరోజు చెప్పుకునే పార్ట్ బి పార్ట్. దీనికి ఏం చేస్తారంటే 5 మార్క్స్ కేటాయించారు, 5 మార్కులు. చాలా ఈజీగా తీసుకోవచ్చు. అందులో 3 టాపిక్స్ ఉన్నాయి, 5 మార్క్స్. అదేవిధంగా లర్నింగ్, పెడగాజీ అండ్ లర్నింగ్ అని చెప్పేసి ఇచ్చారు, అదే 10 మార్క్స్. సో ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలి అంటే పార్ట్ 2కి ఎంటర్ అవుతున్నాం. సో దయచేసి తప్పనిసరిగా ఇందులో మీ అందరికీ తెలిసిందే మనకి ఏంటంటే యాజ్ పర్ సీటెడ్ సిలబస్ ప్రకారం టాపిక్స్ ప్రకారమే మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మనం టాపిక్ సంబంధించి చూసినట్టయితే ఈరోజు టాపిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. మనకు ఉన్న టాపిక్ ఏంటి అంటే ఇచ్చిన టాపిక్ ఏంటంటే చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ దీన్ని మనం తెలుగులో ఏమంటారంటే విలీన విద్య అంటారు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా అండ్ అండర్స్టాండింగ్ ఏంటిది, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాల విద్యార్థులను అవగాహన చేసుకోవడం. అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఇది మనకు మేజర్గా బి పార్ట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో కనుక తీసుకున్నట్టయితే మనం మన అనుకూలత కోసం అందులో కూడా డివైడ్ చేశారు. ఇందులో ఏ అంశాలు ప్రధానంగా వస్తాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే చూడండి, వీటిని 3 టాపిక్స్గా ఓవరాల్గా 3 టాపిక్స్గా డివైడ్ చేసుకుంటే దీన్ని 3 టాపిక్స్ 5 మార్క్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. మనకు చాలా ఈజీగా మనం తీసుకునేది 3 టాపిక్స్ 5 మార్క్స్. అవి ఏంటి ఒక్కసారి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏంటంటే మొదటి టాపిక్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. దీన్ని ఏమంటారంటే విలీన విద్య అంటారు. ఇక్కడ మనం రాసుకుందాం, తెలుగులో కూడా కొంత హెల్ప్ అవుతుంది. అదేవిధంగా రెండవది కనుక తీసుకున్నట్టయితే చూడండి, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అన్నారు. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఇది సెకండ్ పార్ట్ కింద మనం తీసుకోవచ్చు. ఇక మూడవది ఏంటి అంటే థర్డ్ కనుక తీసుకున్నట్టయితే లర్నింగ్ డిసెబిలిటీ. లర్నింగ్ డిసెబిలిటీ అంటే ఒక రకంగా చెప్పాలంటే అభ్యసన వైకల్యం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. అది మనం చూద్దాం థర్డ్ పార్ట్. అదే రకంగా ఇంకొక చిన్న అంశం కూడా మనం ఇందులో యాడప్ చేసుకుంటున్నాం, మీ అందరికీ తెలిసిందే. ఫోర్త్ వన్ ఏంటంటే ఐఈపీ. ఈ పదం గుర్తుంటే చాలు, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అంటే ఏందో కూడా మనం ఈరోజు ఈ షార్ట్ వీడియో లోపల ఏంటి అంటే టోటల్గా ఒక ఓవరాల్ గ్లాన్స్ తీసుకుంటున్నాం. మళ్ళీ దీనికి సంబంధించిన వీడియోస్ స్పెసిఫిక్గా 5 మార్కులు కదా, ఒక్కొక్క దానికి సంబంధించింది దాదాపు 5 to 6 వీడియోస్ మళ్ళీ కవర్ చేసుకుంటున్నాం. ఏమున్నది ఓవరాల్గా ఈరోజు మనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో దయచేసి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్, మనందరికీ తెలిసిందే. ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ వాల్యుబుల్. సో ఇందులో ఫస్ట్ ఏంటిది అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో టాపిక్ మరొకసారి చూస్తున్నాం, కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఈ యొక్క బి పార్ట్ ఇది మనకు సిలబస్లో ఇప్పుడు ఏంటి అంటే సైకాలజీ సిడిపిలో ఇది బి పార్ట్ కింద వస్తుంది. సీటెట్లో మీరు చూడండి సిలబస్ను బి పార్ట్లో. అందులో మనం ఏం చేస్తున్నామంటే 3 టాపిక్స్గా డివైడ్ చేసుకున్నాం. అందుకే ఏమంటున్నాం 3 టాపిక్స్ 5 మార్క్స్. చాలా ఈజీ, సులభంగా మనం సాధించుకోగలిగే మార్కులు ఇది. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, విలీన విద్య అంటే ఈరోజు సంక్షిప్తంగా మనం ఓవరాల్గా ఒక గ్లాన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ దీనికి సంబంధించిన వీడియోస్ సెపరేట్గా మళ్ళీ దాదాపు ఒక 5 వీడియోస్ మనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా మరింత వివరంగా ఈరోజు ఓవరాల్ ఒక వ్యూ దొరికిపోతుంది మనకు ఏంటిదో. ఓకే, ఫస్ట్ది ఏంటి అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. మరి విలీన విద్య అంటే ఏంటి, అవునా కదా? విలీన విద్య ఫస్ట్ టాపిక్. ఇందులోకి వెళ్ళి డెఫినెట్గా 1-2 మార్క్స్ వస్తున్నాయి ఈ అంశంకి వెళ్ళి. ఏంటిది విలీన విద్య అంటే? దానికంటే ముందు ఒకసారి చూద్దాం. మామూలుగా మనందరికీ తెలిసిందే నార్మల్ చిల్డ్రన్ ఉంటారు, అవునా కదా? జనరల్గా మన స్కూళ్ళకి మనం వెళ్ళే స్కూల్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా మనం
అంటే ఎలాంటి వైకల్యం లేకుండా సాధారణంగా చదువుకునే స్తోమత ఉండి ఎలాంటి వైకల్యం లేకుండా ఉండే పిల్లల్ని ఏం చేస్తామంటే జనరల్గా నార్మల్ స్కూల్కి పంపించడం అనేది జరుగుతుంది, అవునా కదా. ఈ నార్మల్ స్కూల్లో వెళ్తే ఆ పిల్లలకు లభించే ఎడ్యుకేషన్ ఏంటంటే నార్మల్ ఎడ్యుకేషన్, అంటే సాధారణ విద్య లభిస్తుంది, అవునా కదా. రెండవది చూద్దాం, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు. అంటే మామూలుగా ఇట్లా చూడండి, ఈ పిల్లల్ని ఏం చేస్తారంటే జనరల్గా మామూలుగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే వాళ్ళకిచ్చే విద్యను స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకిచ్చే ఏదైతే విద్య ఉంటుందో ఆ విద్యను ఏమంటారంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు, ప్రత్యేక విద్య అంటారు. నార్మల్ ఎడ్యుకేషన్ అంటే సాధారణ విద్య. కానీ చూడండి, థర్డ్ పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడో అంశం ఏంటి అంటే ఇక్కడ నార్మల్ చిల్డ్రన్తో పాటు సాధారణ పిల్లలతో పాటు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా కలిసి ఏం చేస్తారంటే నార్మల్ స్కూల్కి రావడం అనేది జరుగుతుంది. నార్మల్ స్కూల్, సాధారణ స్కూల్కే, మనం ఆల్రెడీ హై స్కూలే కావచ్చు, ప్రైమరీ స్కూలే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ స్కూలుకు వస్తే వాళ్ళకు బోధించే విద్యను ఏమంటారంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు, విలీన విద్య అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, నార్మల్ చిల్డ్రన్, అదేవిధంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా వస్తారు. ఇరువురు వస్తారు. ఎక్కడికి? నార్మల్ స్కూల్కే వస్తారు. ప్రతి గ్రామంలో మనం చూస్తుంటాం, ఎవ్రీ విలేజ్లో మన క్యాపిటేషన్లో ప్రైమరీ స్కూల్స్ కానీ ఉంటాయి. అదేవిధంగా ప్రతి మండలంలో తీసుకుంటే దాదాపు 3-4 హై స్కూల్స్, 6-7 హై స్కూల్స్ ఉంటాయి. ఇవన్నీ కామన్ స్కూల్సే, స్పెషల్ స్కూల్స్ కావు. అందులోపటికే ఎవరెవరు వస్తారు? మామూలుగా నార్మల్ చిల్డ్రన్ వస్తూనే ఉంటారు. వీళ్ళతో పాటు ఎవరు వస్తారంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కూడా వస్తారు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా వస్తారు. సో ఈ విధంగా నార్మల్ అప్పుడు వీళ్ళిద్దరికీ కలిపి ఇద్దరికి కూడా అందించే విద్య ఏదైతే నార్మల్ స్కూల్ అందించబడుతుందో దాన్ని ఏమంటారంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు, విలీన విద్య అంటారు. అంతే, వెరీ సింపుల్. ఓకే, మరి ఏంటిది దీని బ్యాక్డ్రాప్? విలీన విద్య యొక్క బ్యాక్డ్రాప్ ఏంటిది? మనందరికీ తెలిసిందే. మామూలుగా దీని బ్యాక్డ్రాప్ ఏంటంటే కొన్ని మనకు చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరికీ విద్య అనేది మనందరికీ తెలిసిందే. అంటే మన దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా విద్యను అందచేయడం అనేది, అందరూ చదవాలి, పిల్లలందరికీ చదువు రావాలి, అదొకటి. అదేవిధంగా రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, రెండవ ముఖ్యమైన అంశం ఏంటి అంటే మీకు తెలిసిందే చైల్డ్ రైట్స్, బాలల హక్కుల మీద కూడా మీకు అవగాహన ఉంటుంది. ఏమేంటిది? చైల్డ్ రైట్స్ తీసుకున్నట్టయితే రైట్ ఫర్ లివింగ్ అంటాం, రైట్ ఫర్ లివింగ్, దీన్ని షార్ట్గా రాసుకోవచ్చు. ఇక్కడ బాలల హక్కులు ఏమేమి వస్తాయంటే రైట్ ఫర్ లివింగ్, అదేవిధంగా ఇంకొకటి ఏమొస్తుంది? రైట్ ఫర్ డెవలప్మెంట్ అంటారు, రైట్ ఫర్ డెవలప్మెంట్. ఇంకేమొస్తుంది? రైట్ ఫర్ పార్టిసిపేషన్. అదేవిధంగా నాలుగోది ఏమొస్తుంటే రైట్ ఫర్ ప్రొటెక్షన్ వస్తుంది. ఈ విధంగా ఈ హక్కులనే బాలల హక్కులు అంటారు. అంటే పుట్టిన ప్రతి బిడ్డకు కూడా జీవించే హక్కు ఉంటుంది, తెలిసిందే మనకు. ప్రతి బిడ్డకు వికాసం చెందే హక్కు ఉంటుంది, సమగ్ర వికాసం చెందే హక్కు మామూలుగా రాజ్యాంగపరంగా వచ్చిన హక్కు. దీన్నే మనం ఏమంటారంటే ఇక్కడ చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్, ఆర్టీఈ, మనందరికీ తెలిసిందే. ఇక్కడ అంటే ఇందులో ఇవన్నింటికి ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రావడంలో అత్యంత కీలకమైందంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆర్టీఈ 2009, వెరీ వెరీ ప్రాణం మనకు. ఏంది అంటే ప్రతి బిడ్డకు కూడా అందరికీ సమానంగా విద్య పొందే హక్కు అనేది ఇవ్వబడ్డది దీని ద్వారా. చూడండి, ఈ యొక్క ఆర్టీఈ ప్రకారం ఏంది, 6 to 14 years చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ. చూడండి, 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా, బాలబాలికలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మామూలుగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కు మనకు. సో ఇందులో 3 అంశాలు వచ్చాయి. ఒకటి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, రెండవది చైల్డ్ రైట్స్, బాలల హక్కులు. బాలల హక్కులు ఇంతకుముందే అనుకున్నాం, జీవించే హక్కు ఉంటుంది, వికసించే హక్కు ఉంటుంది, పాల్గొనే హక్కు ఉంటుంది, రైట్ ఆఫ్ పార్టిసిపేషన్, రైట్ ఆఫ్ లివింగ్, రైట్ ఫర్ డెవలప్మెంట్, అదేవిధంగా రైట్ ఆఫ్ ప్రొటెక్షన్, రక్షణ పొందే హక్కులు ఉంటేవి 4 ఇంపార్టెంట్ అన్నట్టు. బేసికల్గా టీచర్స్గా మనకి ఎక్కడో ఒకటి వస్తూనే ఉంటుంది. దీన్ని మనం ఇంటిగ్రేటెడ్గా వెళ్తున్నాం. మూడోది తీసుకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా పిల్లలందరికీ కూడా 6 to 14 years పిల్లలందరికీ కూడా
మామూలుగా చదివే హక్కు, ఫ్రీ అండ్ కంపల్సరీ హక్కు అనేది దొరికింది. ఏదైనా ఇక్కడ రెగ్యులర్ స్కూల్, సో దీనికి ఈ బేసిస్లో రెగ్యులర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా ఆ స్కూల్స్ దేనిగా మారాయంటే ఇంక్లూజివ్ స్కూల్స్గా మార్పు చెందడం అనేది జరిగింది. రెగ్యులర్ స్కూల్స్ దేనిగా మారాయి? ఇంక్లూజివ్ స్కూల్స్ అంటారు. ఇప్పుడు మన స్కూల్స్ని ఏమని చెప్పుకుంటాం? ఇంక్లూజివ్ స్కూల్స్ అంటాం. అందులోకి అన్ని రకాల పిల్లలు వస్తారు. డిసేబిలిటీ చిల్డ్రన్ వస్తారు, చిల్డ్రన్ విత్ ఇంతకుముందు చెప్పినట్టు పదం స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ వస్తారు, నార్మల్ చిల్డ్రన్ వస్తారు. అందరికి కూడా మామూలుగా విద్య అందచేయడమే, ప్రతి చైల్డ్కి కూడా విద్య పొందే హక్కు ఉన్నది ఇక్కడే ఇస్తున్నారు. ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇన్ రెగ్యులర్ స్కూల్, పిల్లలందరికీ కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ను రెగ్యులర్ స్కూల్లో పొందడం అనేది వాళ్ళకున్న హక్కు. అది ఈ రకంగా రెగ్యులర్ స్కూల్స్ దేనిగా మారుతున్నాయి అంటే ఇంక్లూజివ్ స్కూల్స్. ఇప్పుడు స్కూల్స్ మన స్కూల్స్ని ఏమని పిలుచుకోవచ్చు? ఇంక్లూజివ్ స్కూల్స్ అనొచ్చు. అంటే అందులో లభించే విద్య ఏంటిది? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. అంటే ఎవరెవరికి లభిస్తుంది అంటే రెగ్యులర్గా నార్మల్ చిల్డ్రన్కు లభిస్తుంది, అదేవిధంగా మామూలుగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా అందులో విద్య గడపడం అనేది చేస్తాం తప్పనిసరిగా. అంటే ఎట్లానే స్ట్రాటజీస్ మళ్ళీ ఉన్నాయి దానికి. అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే మనతో పాటు వేరే వాళ్ళు కూడా పిల్లలు ఏం చేస్తారు అంటే స్పెషల్గా వాళ్ళు వస్తుంటారు. ఎవరు? ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించింది వీక్లీ ఒకసారో 2 సార్లు 3 సార్లు వాళ్ళు కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఏదైనా ఇక్కడ ఏంటి అంటే నార్మల్ చిల్డ్రన్తో పాటు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళు కూడా ప్రత్యేక అవసరాల పిల్లలు కూడా వస్తారు. దీన్నే ఏమంటామంటే ఈ నార్మల్ స్కూల్కే వస్తారు. వాళ్ళకి అందించే విద్య ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, విలీన విద్య అందివ్వడం అనేది జరుగుతుంది. శ్రీదేనా నెక్స్ట్ అంశాన్ని కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ రెండో అంశం అంటున్నాం చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఎవరెవరు పిల్లలు అని అంటారంటే మామూలుగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎవరెవరు అవుతారు అంటే ఒకటి గిఫ్టెడ్ చిల్డ్రన్. జనరల్గా మనం చూస్తుంటాం చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో ఎవరు వస్తారంటే గిఫ్టెడ్ వస్తారు, గిఫ్టెడ్ చిల్డ్రన్ వస్తారు, టాలెంటెడ్ చిల్డ్రన్ వస్తారు, అదేవిధంగా క్రియేటివ్ చిల్డ్రన్ కూడా వస్తారు. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే ఇండ్లకెళ్ళి 1-2 బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, ఇండ్లకెళ్ళి కూడా 1-2 బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ రెండో అంశం ఏంది? చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. అందులో ఎవరెవరు వస్తున్నారు? ఒకటే ఉదాహరణలో గిఫ్టెడ్, టాలెంటెడ్, క్రియేటివ్. మరి గిఫ్టెడ్ అని ఎవరు అంటారు? ఐక్యూ హైయెస్ట్గా ఉంటుంది, 150 ఎబో ఉంటుంది ఐక్యూ, 150 ఎబో ఉంటుంది ఐక్యూ. వాళ్ళని ఏమంటారంటే గిఫ్టెడ్ అంటారు. ప్రతిభావంతులు అని కూడా అంటారు తెలుగులో, ప్రతిభావంతులైన పిల్లలు. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇందులో క్రియేటివ్ చిల్డ్రన్ అంటారు. కొందరు పిల్లలు క్రియేటివిటీ ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది. సృజనాత్మకతకు మూలం ఏంది అంటే థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్. మనం కూడా పలుసార్లు కూడా మనం ఈ అంశాన్ని ప్రస్తావించుకున్నాం. క్రియేటివిటీకి మూలం ఏంది అంటే డైవర్జెంట్ థింకింగ్. దీన్ని ఏమంటాం? డైవర్జెంట్ థింకింగ్. క్రియేటివ్ గుర్తుపెట్టుకోవాలి, తప్పనిసరిగా మళ్ళీ చూద్దాం. స్పెషల్గా వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ వస్తుంది. కానీ ఇక్కడ చిన్న పదాలు గుర్తుకుంటే చాలు, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఈ విధంగా క్రియేటివ్ పిల్లల్లో ఉండే ఏ రకమైన థింకింగ్ ఉంటుంది, దేన్ని ప్రోత్సహించాలి అంటారు. అంటే ఏంటంటే డైవర్జెంట్ థింకింగ్ను ప్రోత్సహించాలి, విభిన్న ఆలోచన. అదేవిధంగా మరి గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు, టాలెంటెడ్ చిల్డ్రన్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక రకాల టాలెంట్. గిఫ్టెడ్ ఉంటారు, ప్రతిభావంతులైన పిల్లలు. వీళ్ళు నార్మల్ చిల్డ్రన్ కాదు, వీళ్ళకు మామూలుగా ఐక్యూ ఎక్కువగా ఉంటుంది. ఎట్లా మరి? వాళ్ళని అవసరాలను తీర్చాలి మనకు. అంటే వాళ్ళకి ఏం చేయాలంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ని ఇవ్వాల్సి వస్తుంది. మామూలుగా అంటారు కదా, మామూలుగా బిడ్డ తల్లిని చూస్తుంటే అంటే కొందరు రకరకాల, కొందరికి ఆకలి ఎక్కువ ఉంటుంది, కొందరికి మామూలుగా తింటారు. తల్లి ఏం చేస్తుంది? ఎవరికి ఆకలి ఎక్కువనో చూసి వాళ్ళకి ఎక్కువ అన్నం పెడుతుంది. సేమ్ అట్లనే ఇక్కడ చూసినట్టయితే ఈ గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటే అవగాహన చేసుకునే సామర్థ్యం ఎక్కువ, ఐక్యూ ఎక్కువ వాళ్ళకు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, సర్దుబాటు చేసుకునే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. సరే ఏదైనా ఇక్కడ తీసుకున్నట్టయితే మళ్ళీ గిఫ్టెడ్ గురించి మాట్లాడి డీటెయిల్గా వెళ్దాం. కానీ ఇక్కడ గిఫ్టెడ్కి ఎట్లా చేయాలి క్వశ్చన్ అడుగుతున్నాడు డైరెక్ట్గానే. ప్రతిభావంతులైన పిల్లలకు మనం ఏం అందించాలి అంటే వాళ్ళకి ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం చేస్తామంటే అడిషనల్గా ఇస్తామన్నట్టు. మళ్ళీ వాళ్ళ ప్రతిభకు తగ్గట్టుగా మనం యాడప్ట్ చేస్తాం. మ్యాథ్స్ ఉందనుకోండి, ఎక్స్ట్రా వాళ్ళ క్లాస్కి హైయెస్ట్ లెవెల్కి పోయి వాళ్ళకి ఇస్తాం ప్రాబ్లమ్స్, లేదా మంచి పుస్తకాలు ఇస్తాం రీడింగ్ కోసం, లేదా వాళ్ళకి లీడర్షిప్ ఇస్తాం, లేదా వాళ్ళ లోపల మల్టిపుల్ టాలెంటెడ్ ఉంటారు వాళ్ళు. సో దాన్ని బట్టి వాళ్ళకి అడిషనల్గా వాళ్ళకి చేయడం అనేది జరుగుతుంది.
ఓకే, రెండవది తీసుకున్నట్టయితే ఇందులో ఇప్పుడు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో ఒకటి వచ్చింది. రెండవది ఏంటంటే ఎంఆర్, అంటే వీళ్ళని ఏమంటారు, మెంటల్లీ రిటార్డెడ్ అంటారు. మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉంటారు, ఎంఆర్ చిల్డ్రన్ అంటే మానసిక వికాసం పొందని పిల్లలు. ఇక్కడ ఎంఆర్ అంటే మామూలుగా వాళ్ళకి ఇంకా మానసిక పరిపక్వత అనేది వాళ్ళు సాధించలే, వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళకు ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఎంఆర్ అంటారు, మెంటల్లీ రిటార్డెడ్ అంటారు. సో వాళ్ళ గురించి కూడా మళ్ళీ మనం చూద్దాం, డీటెయిల్గా వెళ్దాం. కానీ ఈ పిల్లల్ని కూడా ఎంఆర్ని బట్టి అక్కడ ఎట్లుంటారంటే కొందరు ఎడ్యుకేబుల్, ఇంట్లో 3 రకాలు వస్తుంది. ఎడ్యుకేబుల్ ఎంఆర్ అంటారు, ట్రైనబుల్ ఎంఆర్ అంటారు, లేదా కస్టోడియల్ అంటారు. జనరల్గా వీళ్ళని తీసుకుంటే 3 రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఒకటి ఎడ్యుకేబుల్ ఎంఆర్, అదేవిధంగా ట్రైనబుల్ ఎంఆర్, తర్వాత కస్టోడియల్ ఎంఆర్ అంటారు. దీన్ని ఈఎంఆర్, టీఎంఆర్, అదేవిధంగా కస్టోడియల్ ఎంఆర్, సిఎంఆర్. అంటే ఎడ్యుకేబుల్ ఎంఆర్ అంటే వీళ్ళకు చదువు వస్తుంది, ఎడ్యుకేట్, వాళ్ళకి రాయడం చదవడం అని నేర్పించవచ్చు. అంటే నార్మల్ చైల్డ్ అంతా కానీ వీళ్ళకి ఎక్కువసార్లు పలుసార్లు చెప్పాలి, బట్ దే కెన్ లెర్న్. అదేవిధంగా ట్రైనబుల్ ఎంఆర్ అంటారు, అట్లా కాదు. వాళ్ళకి ఎట్లుంటుందంటే ఓన్లీ వాళ్ళకు మామూలుగా వాళ్ళ అవసరాలను తీర్చుకునే విధంగా డ్రెస్సింగ్ కావచ్చు, కాలకృత్యాలను తీసుకోవచ్చు, లేదా ఇంకొక చిన్న ట్రైనింగ్ వీళ్ళకి ఏం చేస్తారంటే మామూలుగా చిన్న పనులు, వొకేషనల్ ట్రైనింగ్ కూడా చిన్న వొకేషనల్కు వాళ్ళకి ఇస్తారు. ట్రైనబుల్ ఎంఆర్ వాళ్ళకు అట్లా కూడా ఉంటుంది. ఇక కస్టోడియల్ అంటారు, వాళ్ళు ఏం లేదు, మామూలుగా సురక్షిత స్థాయి అంటారు, వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకు కస్టోడియల్గా ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ ఎంఆర్ గురించి మాట్లాడేటప్పుడు డెప్త్గా వెళ్దాం. అదే రకంగా తీసుకున్నట్టయితే మూడవది ఏంటంటే విజువల్లీ ఇంపైర్డ్. అంటే మామూలుగా అంటే విజువాలిటీ అంటే కనిపించదు, అంటే ఇందులో 2 రకాలుగా ఉంటుంది. కంప్లీట్ విజువల్ ఇంపైర్డ్, పార్షియల్లీ విజువల్ ఇంపైర్డ్, పాక్షికంగా కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మనకేంది అంటే ఈ పిల్లల్లాగానే ఒక మామూలుగా దృష్టి లోపమనే ఉంటుందే తప్ప, కానీ మిగతా అన్నీ కూడా అంటే మిగతా ఏవైతే జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తుంటాయి, వింటుంటారు, స్పర్శ ఉంటుంది, కైనెస్టిక్ ఇవన్నీ కూడా ఉంటాయి, వాసన కానీ నాలుక కానీ ఇవన్నీ కానీ జ్ఞానేంద్రియాలే కదా. ఏది మామూలుగా గేట్వేస్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఓకే, సో విజువల్ ఇంపైర్డ్ ఉంటారు, అందులో పార్షియల్ కూడా ఉంటారు. వాళ్ళకి ఎట్లా బోధన చేయాలి అనేది మళ్ళీ కూడా చూద్దాం. తర్వాత 4వది హియరింగ్ ఇంపైర్డ్ అంటారు, అంటే వినికిడి లోపం అనేది వీరిలో ఉండడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, వాళ్ళకి ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు, మామూలుగా మిషన్స్ అనేటివి అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా పాక్షికంగా తప్పనిసరిగా వినే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ అంటే మామూలుగా తీస్తున్న ఫోటో మామూలుగా అవయవాలు అంటే ఇక్కడ ఫిజికల్గా చేయి కావచ్చు, కాలు కావచ్చు, ఈ యొక్క దీనిలో ఫిజికల్ ఇంపైర్మెంట్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్, ఇందులో అననుకూల వర్గాల పిల్లలు అంటారు, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అందులో మనకి ఇచ్చాడు ఒకటి బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటున్నారు, దాన్ని అననుకూల వర్గాలు. దయచేసి పదాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అననుకూల వర్గాల పిల్లలు జనరల్గా మనకు తెలుసుంటాం, మనం సోషల్ కావచ్చు, ఎకనామిక్లో కావచ్చు, అంటే ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్టయితే మన దగ్గర బడికి వచ్చే పిల్లల లోపల ఈ ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ కానీ, ఈబీఎస్సీ కానీ, ఈ అందరిని ఏమంటారంటే అననుకూల వర్గాల పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ లెర్నర్స్ అంటారు. మనకు ఇప్పుడే ఈ పిల్లలే ఫస్ట్ జనరేషన్ రావడం, బడికి వచ్చే పిల్లల్లో వీళ్ళని ఏమంటారంటే ఫస్ట్ జనరేషన్ అంటారు, అంటే మొదటి తరం పిల్లలు. వీళ్ళు ఇప్పుడే వస్తున్నారు. వాళ్ళు ఆ పిల్లలు ఇప్పుడు చూస్తున్నట్టయితే కొందరు పిల్లలు అప్పుడే వాళ్ళ పేరెంట్స్ చదువు రాయడం అనేది రాదు. వీళ్ళే అంటే ఇలాంటి పిల్లల పట్ల మనం ఇంకింత మరింత జాగరూకతగా ఉండాలి. వాళ్ళకి మరింత మనం కేర్ తీసుకొని మామూలుగా విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. అందుకే వీళ్ళందరినీ ఎందులో తీసుకున్నారు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. ఎవరెవరు వస్తున్నారు ఇందులో, గిఫ్టెడ్ వస్తారు, టాలెంటెడ్ వస్తారు, క్రియేటివ్ చిల్డ్రన్ వస్తారు. రెండవ రకం ఎంఆర్, మెంటలీ రిటార్డెడ్ వస్తారు. మూడవది విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, ఫిజికల్లీ ఇంపైర్డ్, లేదా విధంగా బ్యాక్వర్డ్ క్లాస్ చిల్డ్రన్, లేదా వీళ్ళను అననుకూల వర్గాల పిల్లలు ఉంటారు. ఈ బిడ్డనే ఆ తరం లోపల బహుశా కొందరు ఎట్లుంటారంటే వాళ్ళ పేరెంట్స్ చదవరు బడికి, ఎప్పుడు వీళ్ళే మొదటి తరం పిల్లలు కూడా మన బడికి వచ్చావు అంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఇంట్లో టేక్ కేర్ తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మనం చూస్తుంటాం, వాళ్ళు బడికి వస్తారు, ఇంటికి వస్తే ఏదో పని చేసుకోవాలి.
అయ్యో మనం హోంవర్క్ ఇస్తాం కదా మరి వాళ్ళు చేయలేదు అంటే మనదే బాధ్యత అవుతుంది. వాళ్ళకు హోంవర్క్ ఇవ్వకుండానే మనం క్లాస్ని ఆ ఇచ్చిన వర్క్ను కూడా ఇక్కడే కంప్లీట్ చేసేటట్టు మనం ఇవ్వాల్సి వస్తుంది, మనం గమనించుకోవాల్సి వస్తుంది. అట్లా అడుగుతున్నారు పిల్లల్ని, మనం అవగాహన చేసుకోవాలి. క్వశ్చన్ సీటెట్ ఎట్లా ఫ్రేమ్ అవుతున్నాయి అంటే మనం ఎట్లా చేస్తాం, వాళ్ళకు ఏ రకంగా బోధన చేస్తాం, ఎట్లా చేస్తాం, మనం ఎలా అర్థం చేసుకుంటాం అనే దాని మీద తప్పనిసరిగా ఆ కోణంలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏం లేదు, ఈ బిడ్డలకి ఏం చేస్తామంటే అడుగుతాం. ఒక పిల్లవాడు హోంవర్క్ వేసుకొని వస్తలేడు అంటే ఇట్లా ఈ రకంగా బ్యాక్వర్డ్కు క్లాస్ చెల్లెనికెళ్ళి వచ్చారు, మీరు ఏం చేస్తారు, స్కూల్కి వెళ్ళి బయటకు పంపిస్తారా, లేదా హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తారా, లేదా మీ పేరెంట్స్ని పిలిపించి మీ పిల్లల్ని టీసీ తీసుకోమంటారా, లేదా ఇంకొకటి ఏంది, ఆ పిల్లలు హోంవర్క్ చేయకపోవడానికి కారణం ఏందో తెలుసుకొని వాళ్ళకు అనుకూలంగా అంటే దాన్ని బట్టి నేను చేయిస్తాను అనేది ఇస్తున్నారు ఆన్సర్స్. అంటే పిల్లల్ని ఏ రకంగా మనం ట్రీట్ చేస్తాం, వాళ్ళకు ఎట్లా విద్యాబోధన చేస్తాం అనే దాని కోణంలో దయచేసి అడుగుతున్నారు. సింపుల్గా ఉంటున్నాయి క్వశ్చన్స్, చాలా డెడ్లీ సింపుల్ ఉంటున్నాయి. మనం 5కి 5 మార్క్స్ కొట్టుకోవచ్చు ఇందులో, చాలా ఈజీ, డ్యామ్ ఈజీ, కష్టమేం లేదు. కానీ మనం ఒక టీచర్ కోణం లోపల ఒక సమగ్రమైన అవగాహనతోటి మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే 5th ఇన్లో 3వ అంశాన్ని చూద్దాం. ఇక్కడ లెర్నింగ్ డిసెబిలిటీ అంటారు, అభ్యసన వైకల్యం అంటారు. లెర్నింగ్ డిసెబిలిటీని తెలుగులో ఏమంటారంటే అభ్యసన వైకల్యం అంటారు. ఒక్కొక్కసారి కొన్ని టర్మ్స్ మనకు గుర్తుంటుంది, సహాయపడుతుందని చెప్పడం జరుగుతుంది. అభ్యసన వైకల్యం గల పిల్లలు అంటారు. ఇందులో ఇప్పుడు ఏంటి అంటే చూడండి, దాదాపు ఇంపార్టెంట్ 4 రకాలు ఉంది. ఇళ్ళకెళ్ళి బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఏమేంటి లెర్నింగ్ డిసెబిలిటీ లోపల 1వ తీసుకుంటే రీడింగ్ డిసెబిలిటీ అంటే వాళ్ళకి చదవడం అనేది డిసెబిలిటీ, కష్టం అవుతుంది. పదాలను అక్షరాలను గుర్తుపెట్టడం చాలా కష్టం. దాన్ని ఏమంటారంటే డిస్లెక్సియా అంటున్నారు. రీడింగ్ డిసెబిలిటీకి ఏమని పేరు అంటే డిస్లెక్సియా. అదేవిధంగా కొందరి పిల్లల లోపల రైటింగ్ డిసెబిలిటీ ఉంది, రాయడం కష్టం అవుతుంది వాళ్ళకు, రైటింగ్ డిసెబిలిటీ అంటారు. దాన్ని ఏమంటున్నారు డిస్గ్రాఫియా అంటున్నారు. దయచేసి తప్పనిసరిగా గ్రాఫ్ గీయండి అంటాం కదా, గ్రాఫ్ గీస్తాం మనం. ఇట్లా ఎగ్జాంపుల్ ఇట్లా మనం గ్రాఫ్ గీయడం అనుకోండి, ఉదాహరణ గ్రాఫ్ తీస్తాం లేదా ఇట్లా తీస్తాం. సో గీయడం అంటే వాళ్ళకి ఏంటంటే రాయడం. రైటింగ్ డిసెబిలిటీ అంటే డిస్గ్రాఫియా అంటే నాట్ ఏబుల్ కదా, డిస్గ్రాఫియా. రైటింగ్ డిసెబిలిటీ అని ఏమంటున్నారు డిస్గ్రాఫియా అంటున్నారు. 3వ రకం ఏంటి అంటే వాళ్ళకు లెక్కలు చేయడం అంటే మ్యాథమెటిక్స్ డిసెబిలిటీ ఉంటుంది. అంటే అంకెలను గుర్తుపెట్టడం కూడా కష్టమవుతుంది, ఒక తికమక పడుతుంటారు, 6 9 అట్లా రకరకాలుగా. సో అలాంటిది అంటే మ్యాథ్స్ సంబంధించిన డిసెబిలిటీ ఏముంటుందో దాన్ని ఏమంటారంటే డిస్కాలిక్యులియా అంటారు. డిస్కాలిక్యులస్ డిస్కాలిక్యులియా ఇది మ్యాథ్స్కి సంబంధించిన డిసెబిలిటీ. అదేవిధంగా 4వది ఏంటి అంటే చూడండి, ఇక్కడ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్, ADHD చాలా ఇంపార్టెంట్. అంటే కొందరికి ఏకాగ్రత లోపం ఉంటుంది, అంటే కాన్సన్ట్రేట్ చేయలేరు పిల్లలు. కొందరు పిల్లలు ఎట్లుంటారంటే కొన్ని సెకండ్ల పాటే కాన్సన్ట్రేట్ చేస్తారు, మళ్ళీ ఇటు పక్కకు తిరుగుతారు, మళ్ళీ చూస్తారు, వాళ్ళతో ముచ్చట్లు పెడతారు, మళ్ళీ ఒక నిమిషంలో మళ్ళీ కిటికీలకి వెళ్ళి చూస్తుంటారు, మళ్ళీ అట్లా. ఇంకొకటి ఏంటంటే హైపర్ యాక్టివ్, ఇలా 2 ఉంటుంది. అటెన్షన్ డెఫిసిట్ ఉంది చూడండి, అటెన్షన్ డెఫిసిట్. తర్వాత 2వది ఏంటంటే హైపర్ యాక్టివ్ ఉంటారు, మళ్ళీ ఒక్క దగ్గర ఉండరు వాళ్ళ పిల్లలు, మళ్ళీ ఒక్కరు ఉంటారు, మళ్ళీ ఇంకో దగ్గరకు పోతారు, మళ్ళీ అక్కడ కూర్చుంటారు, మళ్ళీ అట్లా ఆ మూమెంట్ హైపర్ యాక్టివ్ అంటారు వాళ్ళని. దాన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్, అది ఒక డిసార్డరే పాపం. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్ని అలాంటి పిల్లల్ని మన దగ్గర కూర్చోబెట్టుకోవాలి, చేయాలి. సో ముందు వరుస లోపలనే కూర్చోబెట్టుకోవాలి. మనం ముందే ఉంటే ఆటోమేటిక్గా మనం గమనిస్తుంటాం కదా, అట్లా కొంచెం దాన్ని స్లోగా మనం చేసుకోవచ్చు. దాన్ని ADHD అంటారు. ఇక ఇందులోపల ఉన్న 4th అంశం ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్, IEP అనుకున్నాం. ఇందులో 4వ అంశం ఏంటంటే IEP అంటే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇండివిజువలైజ్డ్ అంటే ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈ యొక్క ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కు ప్రాణం ఏంటంటే IEP అనేది ప్రాణం. అంటే ఇలాంటి మనకు ఎట్లయితే మనకు ఈ యొక్క చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్నారో వీళ్ళందరికీ మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ స్థాయిని గుర్తుపట్టుకొని ఏంటంటే ఒక్కొక్కరికి మనం విద్యా ప్రణాళిక అనేది, విద్యా పథకం అనేది గీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, సో నెక్స్ట్ వీక్ వరకు లేదా 4 రోజుల్లో 1 వీక్ వరకు వాళ్ళకి ఏమి డెవలప్ చేయాలి. ఒక్కొక్క విద్యార్థికి మనం ఏం చేస్తామంటే మామూలుగా తయారు చేసుకునే పథకం, దాన్ని ఏమంటారంటే
ప్రోగ్రామ్ని ఏమంటారంటే ఐఈపీ, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అంటారు, వైయక్తిక విద్యా పథకం అంటారు. ఇది ఎవరి కోసం అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో మనం ఇది ఫాలో అవుతాం. లేదా మామూలుగా దీన్ని ఏమంటాం, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ తోడ్పడేది ఏంటి అంటే ఐఈపీ. ఎక్కడికి వెళ్ళినా బిట్ ఫ్రేమ్ కావచ్చు. సో చిన్నగానే ఉంటుంది, దయచేసి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఉంటుంది, లేదా ఇక్కడే అంటారు విలీన విద్య లోపల మనం ఏ రకమైన ప్రణాళికలు మనం రూపొందించుకోవాలి అంటే ఐఈపీ రూపొందించుకోవాలి. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లేదా ప్లాన్ అని కూడా ఇస్తాడు, ఎట్లయినా ఫార్వర్డ్ అవుతుంది. దాన్ని రూపొందించుకున్నట్టయితే ప్రతి పిల్లవాడి యొక్క ప్రగతిని మనం సమీక్షించుకుంటాం. ప్రతి విద్యార్థి యొక్క ప్రగతికి మనం ఏం చేస్తామంటే పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, ఎట్లా మనం డెవలప్ చేయాలనే దాన్ని మనం ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా దయచేసి ఇందులోకి వెళ్ళే ఈ అంశాలకి మనం మాట్లాడిన దానిలోకి వెళ్ళి 5 బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఒక కోణంలో చెప్పాలంటే ఇంక్లూజివ్లోకి వెళ్ళి 1-2 ఫ్రేమ్ అవుతున్నాయి. అదేవిధంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్లోకి వెళ్ళి దాదాపు 2 ఫ్రేమ్ అవుతున్నాయి. ఇక తీసుకున్నట్టయితే లర్నింగ్ డిసబిలిటీ ఇప్పుడు మనం తీసుకున్న ఈ 3rd, 4th అంశాలకు వెళ్ళి 1 బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. 5 మార్క్స్ వస్తున్నాయి. చాలా ఈజీగా ఒక్కసారి చూస్తే 1-2 సార్లు చదువుకుంటే కళ్ళు మూసుకొని 5 మార్కులు తీసుకోవచ్చు. ఇది ఈ విధంగా సిడిపిలో మనకు బి ఒక రకంగా పార్ట్ 2 లేదా బి పార్ట్. దాన్ని ఏ అన్నాడు, సిలబస్లో బి అన్నాడు. బిలో ఏమన్నాడు, కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అన్న భావన ఏంటిది, కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి అవగాహన చేసుకోవడం అనేది ఈ టాపిక్. ఇందులోకి వెళ్ళి 5 మార్క్స్ అనేటివి స్కోర్ అవుతున్నాయి. సో మరొకసారి కూడా దయచేసి క్లుప్తంగా చూద్దాం. ఇందులో ఏం లేదు, చాలా ఈజీ. ఇందులో ఏమేమి పార్ట్గా తీసుకున్న చూడండి. ఒకటమే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా సెకండ్ పార్ట్ వస్తే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వచ్చింది. అదేవిధంగా 3వ పార్ట్ లర్నింగ్ విత్ డిసబిలిటీ, దీనిలో అన్నిటికి సంబంధించింది ఐఈపీ, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. ఏంటిది మరి ఇక్కడ మరొకసారి రివిజన్ చేసుకుంటున్నాం. నార్మల్ చిల్డ్రన్ ఎక్కడికి వెళ్తారంటే నార్మల్ స్కూల్స్కి వెళ్తారు, దాన్ని నార్మల్ ఎడ్యుకేషన్ అంటాం ఇన్ జనరల్గా. అదేవిధంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ జనరల్గా ఎక్కడికి వెళ్తారు అంటే స్పెషల్ స్కూల్స్కి, ప్రత్యేకమైన పాఠశాలకు. మరి అప్పుడు వారికి ఇచ్చే విద్యను ఏమంటారు, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు. మరి భారతదేశం లోపల ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు ఉంటారు. ఇన్ని పాఠశాలలు స్థాపించడం అనేది, నిజంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. మరి ఏంటిది, ఎట్లా మరి దానికి మార్గం ఏంది? అదేవిధంగా వాళ్ళను సెపరేట్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ రేపు నార్మల్ సొసైటీలో బ్రతకడం కూడా వాళ్ళు ఎట్లా, సోషలైజేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, మేము స్కూల్ విజిట్కి వెళ్ళిన తర్వాత టీచర్ గారు చెప్తున్నారు, బాబుని తీసుకొచ్చి ఇట్లా ఈ బాబు ఎంఆర్ సార్, కానీ స్కూల్కు వచ్చిన తర్వాత ఆ బాబులో చాలా మార్పులు వచ్చాయి, బిహేవియరల్ చేంజెస్ చాలా వచ్చాయి. వాళ్ళ అమ్మ చాలా సంతోషంగా ఉంది సార్, ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు బడికి పంపించిన తర్వాత పిల్లలతో సార్ కలిసిమెలిసి ఆడుతున్నారు, పిల్లలు కూడా ఆదరిస్తున్నారు, ఆ బాబును అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఆ బిడ్డకి ఏంటంటే కలవడమే, స్కూల్ అంటే రాయడం చదవడం ఒకటే కాదు కదా, కలిసిమెలిసి ఉండడం, చేయడం, ఇతరులతో మామూలుగా ఎంజాయ్ చేయడం, ఎన్నో అంశాలు వస్తాయి. ఆ బిడ్డ చాలా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్తున్నారు. అది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది అన్నమాట. అంతకుముందు అనుకోండి ఏమవుతుందో మరి పిల్లలకు మన టీచర్లు చెప్పగలుగుతారా లేదనేది ఉండే, కానీ కాదు. దయచేసి వాళ్ళకి ఎంట్రీ ఇవ్వాలి మనకు. అందుకు ప్రధానంగా ఇక్కడ మనకేమొస్తుందంటే, మనం అనుకున్నాం కదా ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరికీ విద్య ఉండాలి. ప్రతి గ్రామంలో కొందరు వస్తారు, ఇలాంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకు తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలి. తగిన ఎట్లా తీసుకోవాలనేది మళ్ళీ ఇండివిజువల్గా మళ్ళీ ఒక 5 టాపిక్స్ పైన మళ్ళీ తీసుకుందాం. 5-6 టాపిక్స్ వస్తాయి, అందులో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ విధంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ స్పెషల్ స్కూల్కి వస్తే వాళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటున్నాం. కానీ నార్మల్ చిల్డ్రన్ ప్లస్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఇరువురు వస్తారు, ఇక్కడికి మనం బోధించే నార్మల్ స్కూల్స్కే వస్తారు. అప్పుడు వాళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమంటామంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం, విలీన విద్య అంటాం. మరి దీనికి ఇంతకుముందు అనుకున్నట్టు ప్రాణం ఏంటి అంటే, చాలా అంటే బ్యాక్డ్రాప్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరికీ విద్య అందాలి. ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి బిడ్డ కూడా విద్య ఇవ్వడం అనేది వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అదే రకంగా రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, మనం ఆ పిల్లల యొక్క బాలల హక్కులను కాపాడినట్టు కూడా అవుతుంది. ఏమున్నాయి బాలల హక్కులు అంటే తెలుసుకున్నాం. రైట్ ఫర్ లివింగ్, రైట్ ఫర్ డెవలప్మెంట్, రైట్ ఫర్ మామూలుగా పార్టిసిపేషన్, రైట్ ఫర్ ప్రొటెక్షన్ అనుకున్నాం. ఈ విధంగా 4 హక్కులు ఉంటాయి. తప్పనిసరిగా ఆ బిడ్డకు అందించే ప్లేస్ ఏంటి అంటే బడి.
చాలా అద్భుతమైన ప్లేస్ స్కూలే. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ ప్రకారం మనందరికీ తెలిసిందే 6 నుండి 14 సంవత్సరాల వరకు పిల్లలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అందియాల్సిన బాధ్యత, రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళకు. దీన్నే మమ్మల్ని ఇక్కడ అందుకే రెగ్యులర్ స్కూల్స్ ఇప్పుడు ఏమైపోయినాయి, అన్నీ కూడా ఇంక్లూజివ్ స్కూల్స్గా మార్పు చెందాయి. ఆల్రెడీ మార్పు చెందాల్సిన అవసరం ఉంది, మారడం కూడా జరిగింది. అందుకే వాళ్ళకి ఏం చేస్తారంటే స్కూల్స్లో మరి ఏమేమి అదనపు ఫెసిలిటీస్ ఫిజికల్గా ఏం కలిగించాలని మళ్ళీ చూస్తాం తర్వాత. సరే, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంక్లూజివ్ స్కూల్స్గా మారాలి. ఇది ఏంటంటే ఈక్వల్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ స్కూల్, అందరికీ సమాన స్థాయిలో విద్య అందివ్వడం అనేది ఆ యొక్క చైల్డ్ యొక్క రైట్గా లేదా అందించడం అనేది ఇది ఒక మెయిన్ లక్ష్యం. ఇంక్లూజివ్ స్కూల్స్ యొక్క మెయిన్ ఏమైంది అంటే ఈక్వల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది. ఓకే, ఇక రెండో పార్ట్ కనుక తీసుకున్నట్టయితే మనం తెలుసుకున్నది ఏంది మరి, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఎవరెవరు వస్తారు ఇంట్లో? గిఫ్టెడ్ వస్తారు, ప్రతిభావంతులు. వీళ్ళకు ఐక్యూ చాలా ఉంటుంది, 150 ఎబోవ్ ఉంటుంది. ఎక్సలెంట్. ఇట్లా మనం చెప్పకముందే ఇట్లా పిల్లలు చాలా ఫాస్ట్గా లెర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మరి వాళ్ళకి ఎట్లా చెప్పాలి మరి? నార్మల్ చిల్డ్రన్తో పాటు అదే రకంగా చెప్తే వాళ్ళకి సరిపోదు. వాళ్ళకు బిడ్డకు ఆకలి ఎక్కువ, తల్లి చూస్తుంటాం, ఎవరికైతే ఆకలి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కొంచెం అన్నం ఎక్కువనే పెడుతుంటుంది మనకు. అదే రకంగా వీళ్ళకి ఏ రకంగా చెప్పాలి గిఫ్టెడ్ అంటే తప్పనిసరిగా వాళ్ళకు ఏంటి అంటే ఎక్కువ స్థాయికి వెళ్తామన్నట్టు, హయ్యర్ లెవెల్లో వెళ్తాం. వాళ్ళకు చాలా కాంపిటేటివ్గా ఇస్తామన్నట్టు, వాళ్ళకి ఆలోచనకు సరిపోయే విధంగా వాళ్ళకు కొంచెం అడిషనల్గా అడాప్ట్ చేసుకుంటాం మనం. లేదా వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీ ఇస్తాం, మంచి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం వాళ్ళకు, అట్లా మనకు కొన్ని. లేదా మంచి పుస్తకాలు, కొంచెం బుక్ రీడింగ్లో బుక్స్ కూడా ఇస్తాం వాళ్ళకి చదువుకోమని చెప్పేసి అడిషనల్గా వాళ్ళ టాలెంట్ను. లేకపోతే ఏమవుతుంది అంటే పిల్లలు ఒక్కొక్కసారి అట్లా చేయకపోయినట్టయితే మామూలుగా విసుగు పొందుతారు ఈ నార్మల్ దాంతో చేసి అల్లరి చేసే పనులు చేస్తారు, వేరే డైవర్ట్ కాయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరు రకాల టాలెంటెడ్ పిల్లలు ఉంటారు, క్రియేటివ్ పిల్లలు ఉంటారు, సృజనశీలులైన బిడ్డలు ఉంటారు. క్రియేటివ్ సృజనాత్మకత మూలం ఏంటి అంటే డైవర్జెంట్ థింకింగ్ అంటారు, విభిన్న ఆలోచన. మరి ఎట్లా వాళ్ళ క్యాటర్ చేయాలనేది మామూలుగా ఇది ఇంట్లో ఇస్తుంది. అదేవిధంగా ఎంఆర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉంటారు, అందులో మామూలు ఎడ్యుకేబుల్ ఎంఆర్ ఉంటారు, ట్రైనబుల్ ఎంఆర్ ఉంటారు. అదేవిధంగా కస్టోడియల్ టైప్ ఉంటుంది. తర్వాత విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, ఫిజికల్లీ ఇంపైర్డ్ ఉంటారు. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ చిల్డ్రన్ అంటే అననుకూల వర్గాల బిడ్డలు కూడా వస్తారు మన బడికి. చూస్తాం చాలా వరకు మన బడికి వచ్చే పిల్లలు కూడా. కానీ టాలెంట్స్ కానీ ఐక్యూ వాళ్ళకి ఏం తక్కువ ఉండదు, అందరికీ సమాన, భగవంతుడు అందరికీ ఇస్తాడు ఐక్యూ. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళకు ఆ యొక్క సాంఘిక కానీ ఆర్థిక పరిస్థితులు కానీ అననుకూల వర్గాలు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళకు హోంవర్క్ ఇచ్చినా ఒక్కొక్కసారి ఇంటి దగ్గర చేయలేకపోవచ్చు. లేదా వీళ్ళని ఏమంటారు, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ లెర్నర్స్ అంటాం. ఈ బిడ్డనే మొదటి తరం బిడ్డ, చదువు కోసం వచ్చిన బిడ్డనే, అంతకుముందు వాళ్ళకి చదువు అంటే ఎందుకు కూడా తెలియకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళని ఎలా క్యాటర్ చేయాలి, ఆ బిడ్డలకు మనం ఎట్లా కేర్ తీసుకొని చెప్పాలి, అది తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంటుంది. ఓకే, అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో థర్డ్ అంశాన్ని చూసాం, ఏంటంటే లెర్నింగ్ డిసేబిలిటీ అంటారు, అభ్యసన వైకల్యం అన్నాం. ఏమేంటి అందులో ఏమేమి వస్తుంది? ఒకటి రీడింగ్ డిసేబిలిటీని ఏమంటారు, డిస్లెక్సియా అంటాం. రెండవది రైటింగ్ డిసేబిలిటీ, డిస్గ్రాఫియా అంటారు దాన్ని. అదేవిధంగా మ్యాథమెటిక్స్ డిసేబిలిటీ అంటే అంకెలను సరిగా గుర్తించలేరు, చేయడంలో ఇబ్బంది పడతారు మ్యాథమెటిక్స్ సంబంధించిన అంశాలు, వాళ్ళని ఏమంటారు, డిస్కాల్కులియా అంటారు. అదేవిధంగా నాలుగవది తీసుకుంటే అటెన్షన్ డెఫిసిట్, తర్వాత హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనేది ఉంటుంది. అలాంటి బిడ్డ కూడా ఉంటారు, ఏడిహెచ్డి అంటారు. దేని మీద వాళ్ళు ఏకాగ్రత నిలిపలేరు ఎక్కువసేపు. అదేవిధంగా హైపర్ యాక్టివ్గా ఉంటారు, మళ్ళీ ఒక దగ్గర ఉండలేరు పిల్లలు. అలాంటి పిల్లలు కూడా డిసార్డర్ పిల్లలు కూడా ఉంటారు. సో ఇది లెర్నింగ్ డిసెబిలిటీలో ఒక భాగంగా తీసుకున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే థర్డ్ పార్ట్, ఫోర్త్ ఏంటంటే ఐఈపీ అంటారు. అంటే ఈ పిల్లలకు అంటే ఏదైతే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో మనం ఏ ప్రణాళికను ఫాలో కావాలని అడుగుతారు, లేదా స్పెషల్ నీడ్స్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కు ఏ ప్రణాళికను ఉపాధ్యాయులుగా మనం ఫాలో కావాలంటే ఐఈపీ. దీన్ని ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఒక ప్రణాళికను సంసిద్ధం చేసుకోవాలి, ప్లాన్ అనేది. దానికి అనుగుణంగా పిల్లల స్థాయిని గుర్తించాలి. వాళ్ళకి ఏంటంటే ఈ వీక్ వరకు లేదా ఈ ఫోర్ట్నైట్లీ వరకు ఏమి చేయించాలనేదే అందులో మనం ప్లాన్ చేసుకుంటాం. దాన్ని ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లేదా ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా దయచేసి ఆల్మోస్ట్ దీన్ని 3 టాపిక్స్గా మనం తీసుకుంటున్నాం. ఇవి 5 మార్క్స్ వస్తాయి. మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి, ఇవి చాలా సులభంగా సాధించుకోవచ్చు. 5 మార్క్స్ చాలా డెడ్లీ ఈజీ.
వీటిని మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కలిపి తీసుకున్నాం, మళ్ళీ సెపరేట్గా దాదాపు ఒక 5 వీడియోస్ మనం తీసుకుంటున్నాం. ఈ సిడిపిలో ఒక రకంగా చెప్పాలంటే పార్ట్ 2 కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సో వీడియో వాచ్ చేస్తున్నా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, సో నెక్స్ట్ వీడియోస్లో ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్కొక్క దాని మీద స్పెసిఫిక్గా దాదాపు మనకు 5 to 6 వీడియోస్ ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ వీటి మీదనే మనం చేసుకోబోతున్నాం. తప్పనిసరిగా వాటిని కూడా వాచ్ చేయాలని కోరుకుంటూ, సో ఆల్మోస్ట్ ఇది ఏంటి అంటే మనకు 15th టాపిక్ ఇది. మనకు పార్ట్ బిలో తీసుకున్నట్టయితే మనం ఇండివిజువల్గా తీసుకుంటూ ఒకటానుకోవచ్చు, బట్ కంటిన్యూషన్లోనే మనం తీసుకుంటున్నాం. సో దయచేసి ఎవరైనా వీడియోస్ వాచ్ చేయకపోయినట్టయితే ఆల్మోస్ట్ పార్ట్ 1 ఏదైతే ఉంటుందో దాన్ని చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసంలో దాదాపు మనకు 15 టాపిక్స్ ఇచ్చాయి. దాదాపు చాలా వరకు టాపిక్స్ అందులో మనం కవర్ చేసుకునే ప్రయత్నం చేసాం. ఏమైనా గ్యాప్స్ ఉంటే మళ్ళీ తర్వాత మనకు ఎండ్ వరకు మనం చూసుకుందాం. సో నెక్స్ట్ మనం పార్ట్ 2కి ఎంటర్ అయ్యాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.